గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో భాగంగా ఏపీ గవర్నమెంట్ జిల్లాల వారీగా ఉన్నటువంటి కోర్టుల్లో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసినాయండి. సో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 2 నిమిషాలు అయితే తెలుసుకుందామండి. ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కోర్టులో రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. ఇవి పర్మనెంట్ అయితే కాదు, బట్ కంటిన్యూగా ఉండే ఉద్యోగాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ టైపిస్ట్ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే రిలీజ్ చేశారండి. ఇవన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మీ పూర్తి డీటెయిల్స్, మీ పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదండి. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్, స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే ఉంచండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎనీ బ్యాచులర్ డిగ్రీ చేసుండి, దానితో పాటు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హయ్యర్లో కానీ లోవర్లో కానీ టైపిస్ట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వచ్చేపాటికి కూడా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే శాలరీని కూడా ప్రొవైడ్ చేస్తారండి. చాలా మంచి శాలరీ కూడా ఇస్తారు. సో కోర్టులో ఉద్యోగాలు అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, సమ్మర్లో కూడా హాలిడేస్ అనేవి ఉంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు అండి. ఇది మనకి అఫీషియల్గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం అండి. అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళే కాదండి, ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ లోకల్గా ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఈ ఉద్యోగాలకండి మనం ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ కూడా లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుందండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలకి మనం అందరూ డైరెక్ట్గా వెళ్ళైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. రికమెండేషన్ లాంటిది ఉంటే కూడా ఉపయోగించకుండా అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 24/4/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం అప్లై చేయవలసి అయితే ఉంటుందండి. సో అప్లై చేయడానికి దగ్గర అడ్రస్ విషయానికి వచ్చేపాటికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం అండి. ఇక్కడికి వెళ్ళి అయితే మనం డైరెక్ట్గా అప్లై చేయాలండి. టు ద పోస్ట్ ద్వారా కూడా కాదండి, డైరెక్ట్గా అయితే మనకు సెక్యూర్గా ఉంటుంది. సో సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్ కలిగి డిగ్రీ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ విధమైనటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.